చిన్న పాముల్ని మింగేస్తాయి. అక్కడ రాజకీయ వైకుంఠపాలిలో కూడా అదే జరుగుతుంది. చేతిలో పలుకుబడి పరిచయం ఉండడంతో ఈజీగా గట్టెక్కేస్తూ నోరులేని వారి పొట్టన కొడుతున్నారు కొందరు లీడర్స్. చూసి చూసి విసిగెత్తిన కర్షకులు ఒక్కటే గొంతు విప్పుతున్నారు. రోడ్డెక్కి తమ బతుకుల్లో రోడ్డు వేయొద్దని కోరుతున్నారు. ఈ రాజకీయ రింగ్ ఎక్కడో, ఆ వివాదం ఏంటో, పొలిటికల్ గా తిరుగుతున్న ఆ మెలికలేంటో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో రింగ్ లీడర్స్ ఎక్కువయ్యారు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేయడమే వారి పని. అంతేనా, ప్రతి పనిని తమకి అనుకూలంగా మార్చుకోవడం అందులో స్పెషల్. ఇందులో ఉన్న మతలబేంటూ తెలియాలంటే వరంగల్ వెళ్లాల్సిందే. వరంగల్లోని రింగ్ రోడ్డు వాగుతం గురించి తెలుసుకోవాల్సిందే. బీఆర్ఎస్ సమయంలో వరంగల్లోని ఆ పార్టీ నేతలు రింగ్ రోడ్ అలైన్మెంట్ను మార్చి తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా రింగ్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న పేద రైతులు లబోదిబోమంటున్న పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు. సమస్యను అధికార కాంగ్రెస్ సరిచేస్తుందని ఆశిస్తే హస్తం పార్టీ నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లడం మరింత టెన్షన్ పెడుతోందని చెబుతున్నారు రైతులు. వరంగల్ రింగ్ రోడ్ ఫైల్ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉందని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నది వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వాదన. ఇప్పటికే ఏడాది దాటిపోవడంతో ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు. వరంగల్ హన్మకొండ జిల్లాల పరిధిలోని ఆరేపల్లి కొత్తపేట మీదుగా వెళ్లే రోడ్డు వద్ద ఉన్న జంక్షన్లు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట 3 జాతీయ రహదారులు కలుస్తున్నాయి. NH 163 గ్రేటర్ వరంగల్ 200 మీటర్స్ ఇన్నర్ రోడ్డు, 300 మీటర్స్ ఔటర్ రింగ్ రోడ్డు పోతున్నాయి. వీటికి తోడు పక్కనే 100 నుంచి 150 మీటర్ల రోడ్లు కూడా అటాచ్ అవుతున్నాయి. ఫలితంగా 4 గ్రామాల రైతులు తమ భూములను ఈ ప్రధాన రహదారుల కింద కోల్పోయే పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు నాడు తమ భూములకు డిమాండ్ పెంచుకోవడానికి రహదారుల అలైన్మెంట్ మార్చేశారన్నది రైతుల ఆరోపణ. నాటి సీఎంకు సన్నిహితమైన మాజీ ఎంపీ ఆసుపత్రికి ఇబ్బంది లేకుండా అలైన్మెంట్ మార్చారని వరంగల్లో మొదటి నుంచి రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆసుపత్రికి సులువుగా రావడం కోసం ఈ రోడ్డును నిర్మించారని మండిపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఛత్తీస్గఢ్, హైదరాబాద్, ఖమ్మం హైవేలు ఇక్కడే కలుస్తుండటంతో ఈ మార్పుల వెనుక పెద్ద మతలబుందనేది మరో ఆరోపణ. ఇదే జంక్షన్ నుంచి ఎనుమాముల గ్రీన్ మార్కెట్కు వెళ్లాల్సి వస్తుంది. నాగపూర్, విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే సైతం ఈ జంక్షన్కు కూతవేటు దూరంలోనే కలుస్తోంది. ఇలా ఇప్పటికే 2 వైపులా రోడ్లు ఉన్నప్పటికీ వాటిని మార్చి మరోవైపు మళ్లించడం వెనుక గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాటి ఎమ్మెల్యే తన భార్య పేరుతో కొన్న 4 ఎకరాల గుట్టలను విలువ పెంచుకోవడం కోసమే అన్నది రైతులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అసలు సంగతి అందరికీ తెలిసిన రాజకీయ నేతలు పెద్దగా పెదవి విప్పడం లేదట. మనం బరంపురం అని కలిసిపోయారా అనే అనుమానాలు రైతుల్లో ఉన్నాయట. దీంతో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. కీలకమైన విలీన గ్రామాలు ప్రస్తుతం వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే గెలుపులో కీలకంగా మారిన అంశం కూడా ఇదే. అందుకే సమస్య పరిష్కారం కోసం ఉడుంపట్టు పట్టే పనిలో ఉన్నారు అన్నదాతలు. ఈ సమస్యపై రైతులు డిమాండ్ ఒక్కటే, తక్షణం అలైన్మెంట్ మార్చి పాత రోడ్డును పెంచి న్యాయం చేయాలన్నది వారి మాట. మరి వారి ఆక్రందనను అధికార పార్టీ పట్టించుకుంటుందో, తెరచాటు మంత్రాంగాలకు పెద్దపీట వేస్తుందో చూడాలి.